గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, శివలింగానికి పొద్దున్నే దర్శించుకుని రేపు వెళ్ళామండి, ఇవాళ కాదు రేపు వెళ్ళాం. శివరాత్రి పూజలు చేశారు, ఎవరో అభిషేకాలు చేశారు, మారేడాకులు పెట్టారు, పువ్వులు పెట్టారు. పొద్దున్నే అర్చక స్వామికి ఏదైనా ఇబ్బంది, నిద్రాహారాల వల్ల కావచ్చు, లేదు ఇంట్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఆ నిర్మాల్యం తొలగించలేదనుకోండి, శివలింగం మీద ఆ మారేడాకులు పువ్వులు అన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, మనం పొద్దున్నే దర్శనానికి పెడితే శివుడు కనపట్టక, నిర్మాల్యం తొలగిస్తే కానీ శివుడు కనపట్టక. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు కదా. మన జీవితం అనేటువంటి శివక్షేత్రంలో నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే కానీ శివుడు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, వదిలేవయ్యా, ఎందుకు వచ్చిన గొడవ, అది అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని తవ్వుకుని తొక్కపడితే బీపీ వస్తుంది, పరిష్కారం కాదు అది. అప్పుడు ఇలా జరగకుండా ఉంటే నేను గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయిన వెంటనే ప్రాణం పోయేదేమో. ఇప్పుడు ఆ లెక్కలన్నీ వేస్తాడు, దానివల్ల గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యావు కదా.